తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనం ఈ వీడియో లోపల ఒక 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అండ్ నెక్స్ట్ అప్డేట్ అండ్ దాంతో పాటుగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇంపార్టెంట్ అలర్ట్ ఏంటిది మరి అంటే ఫస్ట్‌లీ మనకి రిపోర్టింగ్ చేయడానికి టైం ఓకేనా? సో, రిపోర్టింగ్ చేయడానికి టైం ఎప్పటిదాకా ఉంది అంటే రిపోర్టింగ్ ఇన్ ద సెన్స్ మాప్ ఆఫ్ ఫేస్ ఉంది కదా! మాప్ ఆఫ్ ఫేస్‌కి సంబంధించిన రిపోర్టింగ్ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ట్యూషన్ ఫీ పే చేయడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది కదా! అంటే ఫిఫ్త్ లైక్ 6థ్ డిసెంబర్ ఓకేనా? 6థ్ డిసెంబర్ 2025 4 పీఎం దాకా టైం ఉంది. ఓకేనా? సో, మీరు కాలేజ్‌కెళ్ళాలి పక్కాగా సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాలి. అండ్ ఫీ అనేది పే చేయాలి. మాప్ ఆఫ్ ఫేస్ లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలంటే మాత్రం డెఫినిట్‌గా రిపోర్టింగ్ అనేది చేయాల్సుంటది. 6థ్ డిసెంబర్ 2025 4 పీఎం దాకా టైం అయితే ఉంది రిపోర్టింగ్ చేయడానికి. 6థ్ డిసెంబర్ ఒకవేళ 6థ్ డిసెంబర్ 4 పీఎం లోపు కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయకపోతే ఏమైతది? అనంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా లైక్ ఏదైతే సీట్ అలాట్‌మెంట్ అయిపోయిందో ప్రీవియస్ సీట్ అనేది ఆల్రెడీ క్యాన్సల్ అయిపోయి ఉంటది. అండ్ ఇప్పుడు ఏదైతే మీకు మాప్ ఆఫ్ ఫేస్ లోపల సీట్ వచ్చిందో ఈ సీట్ కూడా క్యాన్సల్ అనేది అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మాప్ ఆఫ్ ఫేస్ లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ దాంతో పాటుగా మాప్ ఆఫ్ ఫేస్ లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అవ్వడంతో పాటు యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఫేజ్. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, అలర్ట్ ఏంది కదా! అంటే ఇది. ఏంటిది? 6థ్ డిసెంబర్ 2025 4 పీఎం దాకా టైం ఉంది రిపోర్టింగ్ చేయడానికి. రిపోర్టింగ్ చేయకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఫేజ్. అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు అని చెప్పి. సో, నెక్స్ట్ ఫేజ్ విషయానికొస్తే నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? ఉండదా? అనేది తెలవది. ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, నెక్స్ట్ ఫేజ్ అనేది దేని మీద డిపెండ్ అయితది అనంటే నంబర్ ఆఫ్ సీట్స్ మీద. ఓకేనా? నంబర్ ఆఫ్ సీట్స్. సో, మాప్ అప్ ఫేజ్ తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి స్ట్రే ఫేజ్ అనేది పెడతారు. ఓకేనా? స్ట్రే ఫేజ్. సో, 2024 లోపల ఉంది ఈ స్ట్రే ఫేజ్ అనేది. 25లో ఉంటదా అనేది తెలవది. ఓకేనా? ఒకవేళ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. నంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, నంబర్ ఆఫ్ సీట్స్‌ని బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ ఫేజ్ అనేది ఉంటది. ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో పెడతారు. అసలు సీట్సే లేవనుకో పెట్టరు. కాబట్టి నెక్స్ట్ ఫేజ్ మీద డిపెండ్ కాకుర్రి. ఇఫ్ పాసిబుల్ గో ఫర్ ఆల్టర్‌నేటివ్. ఓకేనా? సో, ఆల్టర్‌నేటివ్‌కి ఎళ్ళడానికి ట్రై చేయండి అని చెప్తా నేను. సో, ఇది లైక్ అప్డేట్ గురించి. ఓకేనా? నెక్స్ట్ ఏముంటది అని చెప్పి దాని గురించి ఇన్ఫర్మేషను. సో, ఇంకొకటేంది కదంటే మనకి ఇఫ్ నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది బ్రో. లేకపోతే నాకు ఫేజ్ 2 లోపల సీటొచ్చింది. ఆర్ మాప్ ఆఫ్ ఫేజ్ లోపల సీటొచ్చింది. నచ్చలేదు. నేను డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అన్న సిట్యుయేషన్ లోపల మనం ఏం చేయాల్సుంటది కదా! అంటే ఫీజు కట్టాల్సుంటది. ఎందుకంటే మనం బాండ్ అనేది సబ్మిట్ చేసినాం. సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసినాం. ఓకేనా? డిస్కంటిన్యూ చేస్తే మనం ఫీ కడతామని చెప్పి కూడా మనమైతే చెప్పినామన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1లో సీటొచ్చినా, ఫేజ్ 2లో సీటొచ్చినా, ఫేజ్ 3లో సీటొచ్చినా మనం సర్టిఫికేట్స్ ఇచ్చినాం. ఓకేనా? అండ్ బాండ్స్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ ఇచ్చినాం. అండర్‌టేకింగ్ బాండ్ ఇచ్చినాం. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ట్యూషన్ ఫీ అనేది పే చేసినాం. సో, మనం డిస్కంటిన్యూ జేయడానికి లేదు. ఓకేనా? నువ్వు కోర్స్ డిస్కంటిన్యూ చేయాలి అంటే, మనం ఫీ అనేది కట్టాలే. 50,000 మనం కట్టాల్సుంటదన్నట్టు డిస్కంటిన్యూ చేసినందుకు. ఒకవేళ మనకేదైనా ఫీజొచ్చినా కూడా లైక్
స్టైఫండ్ అవి ఇవి అని వస్తాయి. అవి కూడా సబ్మిట్ చేయాల్సుంటది. స్టైఫండ్ ఇంకా రాలేదు. ఎందుకంటే మనకు సో, ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతా ఏమి అయిపోలే కాబట్టి, ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి, సో, మీరు డిస్కంటిన్యూ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు పే ₹50,000 ఫర్ డిస్కంటిన్యూయేషన్. లేకపోతే ట్యూషన్ ఫీ ఏదైతే ఇస్తున్నామో, ఆ ట్యూషన్ ఫీ కూడా మనకివ్వకుండా లైక్ అట్లా చేస్తారన్నట్టు కాలేజోళ్ళు. సో, నేనేమంటా కదా అంటే, మీరు ఎట్లాంటి ట్యూషన్ ఫీ పే చేయకుండా, మీరు ఎట్లాంటి డిస్కంటిన్యూయేషన్ ఫీ పే చేయకుండా, సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని, మీ బాండ్స్ అన్నీ మీరు తీసుకొని బయటికి రావాలంటే ఒక వే ఉంది. అది ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంది. అది 2024 లోపల పెట్టలేదు ఫ్రీ ఎగ్జిట్ అనేది. సో, మేబీ ఈ ఇయర్ గూడా ఉండకపోవచ్చు. కానీ ఇఫ్ యూ రిక్వెస్ట్ సో, మీకు ఒకవేళ కాలేజ్ నచ్చలేదు అన్న సిట్యుయేషన్ లోపల నాకు ఈ కాలేజ్ లైక్ ఏదైతే అలాట్‌మెంట్ అయిన కాలేజ్ నచ్చలేదు అని చెప్పి యూనివర్సిటీకి మెయిల్ పెట్టండి. ఓకేనా. సో, వి ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పి పెట్టండి. ఒకవేళ ఒక 100 మంది ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికెళ్ళిపోయారనుకో ఓకేనా. సో, ఎందుకంటే కొన్ని కాలేజ్‌లు బాలేవు. కొన్ని కాలేజ్‌లు లాంగ్ ఉన్నాయి. కొన్ని కాలేజ్‌లలో హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. కొన్ని కాలేజ్ లోపల బిల్డింగ్స్ ప్రాపర్ లేవు. కొన్ని కాలేజ్ లోపల ఫ్యాకల్టీ లేరు. కొన్ని కాలేజ్ లోపల అసలు ఆహ్, స్టూడెంట్సే లేరు. ఓకేనా. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మీరు యూనివర్సిటీకి మెయిల్ పెట్టండి. సో, ఇట్లా వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్. మా కాలేజ్ లోపల ఈ ఇష్యూ ఉంది. నాకు కాలేజ్ నచ్చలేదు అని చెప్పి పెడితే ఒక 100 సీట్లు ఖాళీ అయినాయనుకో సపోజ్. 100 సీట్లో, 200 సీట్లో, 300 సీట్లో ఖాళీ అయినాయనుకో. ఒకవేళ నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉంటే, ఆ ఫేజ్ లోపల ఈ 100 సీట్లు యాడ్ అయితాయి. కాబట్టి ఇక్కడ ఎవరికైతే సీట్ రాలేదో, సీట్ రానోళ్ళకి హెల్ప్ అయితది. సీట్ ఆల్రెడీ వచ్చి జాయిన్ అయినోళ్ళకి బయటికి రావడానికి హెల్ప్ అయితది. ఓకేనా. సీట్ రాని వాళ్ళకి హెల్ప్ అయితది. సీటొచ్చి జాయిన్ అయ్యి కాలేజ్ నచ్చదు చూసినావా, వాళ్ళకి హెల్ప్ అయితది. వాళ్ళు బయటికొస్తారు. వేరే కోర్స్ లోపల జాయిన్ అయితారు. మేనేజ్మెంట్ లోపల జాయిన్ అయితారు. వాళ్ళిష్టం. అండ్ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికొస్తే మాత్రం నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. నేను ఫ్రీ ఎగ్జిట్‌లో బయటకొచ్చి నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేస్తా, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా అంటే ఎలిజిబుల్ కావన్నట్టు. ఓకేనా. సో, ఇది ప్రాసెస్. ఒకవేళ మీకు ఫ్రీ ఎగ్జిట్ కావాలి అనుకుంటే మాత్రం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫీషియల్ ఈమెయిల్‌కి మీరు మెయిల్ చేయండి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, నేను ఈమెయిల్ ఐడీ అనేది పిన్ కామెంట్స్ లోపల ఇస్తా. ఎవరికైనా అవసరం ఉంటే అది మెయిల్ చేయండి. లేదు అంటే లేదు. ఓకేనా. ఒకవేళ మీకు మాప్ ఆఫ్ ఫేస్ లోపల సీట్ వస్తే మాత్రం రిపోర్టింగ్ మ్యాండేటరీ. రిపోర్ట్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఫేజ్. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితా అనిపిస్తదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఇఫ్ స్ట్రే ఫేస్ ఉంటే మాత్రం నేను వీడియో చేస్తా. ఓకేనా. సీట్లెన్నున్నాయి అనే ఇన్ఫర్మేషను వాళ్ళు కలెక్ట్ జేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, మేబీ మండే రోజు రావచ్చు. స్టే ఫేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకవేళ రిలీజ్ అయితే. లేకపోతే లేదు. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.